నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. దేవరపల్లి గోపాలపురం మెట్ట ప్రాంత పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దేవరపల్లిలో పర్యటించారు. దేవరపల్లి శివారు శివ కళ్యాణ మండపం వెనుక ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు హెలికాప్టర్లో చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగగానే చుట్టూ ఉన్న జనసందోహం బారికేడ్లను దాటుకుని జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టారు. అక్కడి నుండి దేవరపల్లి టొబాకో బోర్డుకు సుమారు కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. జనసందోహం ఎక్కువగా ఉండడంతో టొబాకో బోర్డుకు చేరుకోవడానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. అక్కడ పొగాకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం 360 రూపాయలకు పైగా ఉండే కిలో పొగాకు ధర ప్రస్తుతం 260 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుతానికి 20% మాత్రమే కొనుగోలు చేస్తారని పొగాకు రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత మరో 10 రూపాయలు అదనంగా పెంచారని రైతులు జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, వెన్నుపోటు ప్రభుత్వం అని విమర్శించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాడతారని జగన్ అన్నారు. టొబాకో బోర్డు నుండి రైతులకు ఇస్తున్న రుణాలపై, ఇతర సౌకర్యాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల వివిధ ప్రాంతాల నుండి రైతులు, ప్రజలు సుమారుగా 35,000 మంది హాజరు కావడంతో దేవరపల్లి గ్రామం అంతా జనసంద్రంలా మారింది. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా కళ్ళ ఎదుటే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈ రోజు నా పక్కన నిల్చొని ఉంది. ఆ అన్నకు 2 భార్యలు ఉన్నాయి. 10 ఎకరాలు సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయాలు నేను చెప్పింది కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్టు అఫీషియల్ గా 2025 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు 2 ప్రాంతాల యావరేజ్ 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు 2 ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దక్కుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈ రోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతా ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడంలా. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా
కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటలో కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ఇదే ఏరియాకు సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్ గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చి వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించిలేని పరిస్థితి ఈ రోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం 2 కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాటలు నమ్మి టొబాకో బోర్డు మాటలు నమ్మి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలును సైతం ఒకసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. మరో వంక 105 రోజులు వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది. లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 242 రూపాయలకు కొన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయలు మించి కొనుగోళ్లు లేవు. రైతన్న సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టరేగిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్క్ఫెడ్ ను రంగప్రవేశం చేయించాం. మార్క్ఫెడ్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. రైతులకు మార్క్ఫెడ్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, నో బిడ్స్ తగ్గాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్క్ఫెడ్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట. అంటే పంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి